జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం బెండలపాడు గ్రామంలోని బ్యాంబో క్లస్టర్ ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం సందర్శించారు. వెదురు నర్సరీని ప్రారంభించి విత్తనాలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బెండాలపాడు గ్రామంలోని కనిగిరి గుట్టలు చూడదగిన ప్రదేశాలున్నాయన్నారు. భద్రాచలానికి వచ్చిన సందర్శకులు చాలా దూరం వెళ్లి పర్యాటక ప్రాంతాలను చూస్తున్నారని పేర్కొన్నారు. కానీ దగ్గరలో ఉన్న బెండాలపాడు కనిగిరి గుట్టలు, పులిగుండాల చెరువులను సందర్శించాలని కోరారు. ఈ ప్రాంతంలో చాలా అద్భుతమైన చూడదగిన ప్రదేశాలు ఉన్నాయని తెలిపారు. పిల్లలను తీసుకుని బెండాలపాడు కనిగిరి గుట్టలను సందర్శించాలని సూచించారు. బ్యాంబో క్లస్టర్ సభ్యులతో చర్చించి వాటి వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చెందాలో ఒక అవగాహనకు రావాలన్నారు. వెదురు బొంగులతో రకరకాల ఉత్పత్తులు చేస్తూ దగ్గరలో ఉన్న పట్టణాలకు విస్తరింప చేయాలని సూచించారు. డిసెంబర్ నెల చివరికల్లా ఉత్పత్తులను ప్రారంభించేలాగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ జేడీఎం హరికృష్ణ, హైదరాబాద్ ప్రకృతి వనం ఎన్విరాన్మెంట్ సొసైటీ సిఇఓ జయశ్రీ, ఎంపీడీఓ అశోక్, ఎంఆర్ఓ సంధ్యావని, ఎస్ఐ స్వప్న, బ్యాంబో క్లస్టర్ కమిటీ సభ్యులు, దిశ కమిటీ సభ్యులు బొర్రా సురేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మాలోత్ భోజానాయక్, అధ్యక్షులు దారం గోవిందరెడ్డి, స్పెషల్ క్లాస్ సివిల్ కాంట్రాక్టర్ ఉపతల ఏడుకొండలు గ్రామస్తులు పాల్గొన్నారు. కానీ ఒకటి ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు పశువుల హాస్పిటల్ పొలాకు విడతల వారీగా ఇప్పుడు ఏమవుతుంది, పశువులకి ముందు ఇచ్చారంటే పశువులకి ఇస్తున్నారని అది. సో దానికి 6 నెలలు మనుషుల దాంట్లో కూడా 10 లక్షలు ఇచ్చాం సార్. 5 లక్షలు ఎమ్మెల్యే కొంచెం 6 నెలలు. సో ఈ స్కూల్స్ ఇప్పుడు మనకి అదే మీరు అంటే రెగ్యులర్గా మలయాళం ఇది ఇప్పుడు పెట్టిన సీట్లో ఒకటి ఇది ఏ వెదురు ఇది రా మెటీరియల్ ఏం వాడాలి? ఇప్పుడు మన దగ్గర ఈ బ్యాంబూ స్టాక్ యార్డ్ కూడా ఉంటుంది కదా, ఏమవుతుందంటే మనము అస్సాం నుంచే వస్తుంది అనుకుంటున్నాం. ఇది ఆంధ్రాలో ఉన్నాయి స్టాక్. ఆంధ్రాలో ఆ రేట్ కూడా ఉన్నారు. ఆయన బాగుగానే నాటారు. గ్రూప్లో షేర్ చేస్తాం వీడియోస్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎట్లా ఉంటుంది ముందు పై మీరు పెట్టండి అందరూ. సీడ్ ట్రీట్మెంట్ ఇంకా అది ట్రీట్మెంట్ అయ్యే వస్తాయి సార్. అది నానబెట్టాలి కదా, 12 గంటలు నానబెట్టాలి సార్. సరే సరే ఇది ఫార్మాలిటీ తర్వాత
పాడు ఇక్కడ బ్యాంబూ క్లస్టర్ కంపెనీ ఏదైతే ఉందో మన చంద్రకొండ మండల్లో ఇక్కడ ప్రకృతి ఏజెన్సీ ఒక ఎన్జిఓ ఉంది, వాళ్ళకి సాయం చేస్తుంది. సో వాళ్ళతో తర్వాత మన పిఓఐటిడిఏ తరఫున జేడిఎం గారు వచ్చారు, ఇంకా తహసీల్దార్ గారు, ఎంపీడీ గారు అండ్ ఊరు స్థానికులు అందరూ ఇక్కడ వచ్చారు. సో మన మెయిన్ ఏముందంటే ఇక్కడ నుంచి బ్యాంబూ గురించి ఓన్లీ కర్రలు అండ్ మామూలు ఫర్నిచరే కాదు, అన్ని విధాలుగా ఎట్లా దీనికి ముందుకు తీసుకుపోవాలని దానిపైన చర్చ జరిగింది. మన దగ్గర భద్రాచలం టెంపుల్తో పాటు కిన్నర్సాని లాంటివి చాలా బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ గుట్టలు, తర్వాత వాగు, నది అవన్నీ చూడడానికి భద్రాచలం దాటేసి అటువైపు చాలామంది పాపికొండ సైడ్లో వెళ్తున్నారు. సో అంతే అండ్ దానికంటే ఇంకా మంచి ప్రాంతం మన దగ్గర ఉంది, ఈ కనకగిరి ప్రాంతం ఏదైతే ఉందో. సో ఒకవైపు మన గుట్ట ఉంది అండ్ అవతల ఖమ్మం జిల్లాలో పులిగుండాల చెరువు కూడా ఉంది. సో ఈ ప్రాంతానికి చాలా టూరిజం స్కోప్ ఉంది. అంత దూరం పోయే 300 కిలోమీటర్లు 4-5 గంటలు బండిలో కూర్చొని పోయే అవసరం లేదు అని మేము అంటున్నాము. సో ఈరోజే ఈ ప్రాంతంలోనే అప్పుడు మన ఎఫ్ఆర్ఓ గారు శ్రీనివాసరావు గారు అది చనిపోయారు. అది చాలా దురదృష్టంగా ఉంది. కానీ ఈ ప్రాంతంలో యాక్చువల్లీ చాలా అంటే చాలా టూరిజం స్కోప్ ఉంది. సో ఆ ఒక సంఘటన చాలా దురదృష్టంగా ఉంది, కానీ స్థానికులు అయితే చాలా వెల్కమింగ్ నేచర్లో ఉన్నారు. సో మనం ముందుకి పోవాల్సిన అవసరం ఉంది. అండ్ బ్యాంబూతో పాటు ఇంకా వేరే చాలా ఔషధి మొక్కలు కూడా ఈ గుట్ట పైన ఉంది. సో పిల్లలకి, టూరిస్ట్కి ఇంకా మంచి స్కోప్ డెవలప్ చేసుకుంటూ ఎట్లా పోవాలో దాని గురించి చర్చ జరిగింది. చర్చని కాదు, డిసెంబర్ లోపట ఇది స్టార్ట్ అవ్వాలని మా ఉద్దేశం ఉంది. సో ఇప్పుడు అందరి సహకార్యంతో ముందుకు పోదాం. థ్యాంక్ యూ.